అందరికీ నమస్కారం. నేను ఉపేందర్. మనది ఖమ్మం అండి. ప్రతి ఒక్క రైతు అడిగేది ఏంటంటే, సార్ మీ ఎక్కడ అడ్రస్ అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు అడుగుతున్నారు. మనది ఖమ్మం అండి. ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను కదా. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం, మన ఛానల్ కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గ్రూప్లో పెట్టేయండి. ఎందుకంటే ప్రతి బొప్పాయికైనా, మిరప రైతుకైనా, పుచ్చసాగైనా, ఏదైనా సరే ఇతర అంతర పంటలు కానివ్వండి, ఏదైనా కొత్త పంటల గురించి ఇలాంటివి చెప్తూ ఉంటాం. కాబట్టి ఎంతో కొంత రైతులకైతే ఉపయోగపడుద్ది మనది. సో ఇంకో విషయం ఏంటంటే, బొప్పాయి వీడియోస్ మానేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు కారణం ఏంటంటే, చాలామంది ఫోన్లు వస్తున్నాయి, ఆర్డర్లు మందులు వస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, కానీ చాలా వరకు పార్షాలిటీ చూపిస్తున్నారు. సో అది మనకు కొంచెం నచ్చట్లేదు. సో బొప్పాయి వీడియో తగ్గించి మిర్చి వీడియో తీద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో రైతులు సహకరిస్తే చాలా వరకు బాగుంటుంది. ఎందుకు అంటే నాకే నచ్చట్లేదు. రైతులు చాలా వరకు క్యాస్ట్ ఫీలింగ్స్, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. చూసేవాళ్ళు ఎక్కువ బోల్డ్ అంతమంది, చేసుకునే వాళ్ళు కొండంతమంది, అంటే కొంచెం ఘోరంతా. ఎన్నో రోజులు కష్టపడుతున్నా కానీ లాభం అంటలేదు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీని గురించి అయితే రేటు పడిపోవడానికి కారణం ఏంటి? బొప్పాయి రేటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి రేటు చాలా దారుణంగా అయితే పడిపోవడం జరిగింది. కారణం ఏంటో మీకు తెలుసా? సో వీటి గురించి చెప్పే ముందు చిన్న విషయం అండి. సీజన్తో పని లేకుండా బొప్పాయి సాగు చాలామంది చేస్తూ ఉన్నారు. సో మనకి ఆ సీజన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ సీజన్లో వేసేస్తున్నారు వాళ్ళు జూన్లోనే. అయితే చాలామంది రీసెంట్గానే ఏపీలో అయినా సరే, తెలంగాణ సరే, ఈ ఒక 5 days నుంచి 10 days నుంచి వేస్తూనే ఉన్నారు రైతులు. సో వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నాకు, సార్ మా మొక్కలు రీసెంట్ 2 days బ్యాక్ వేసాము, 5 days బ్యాక్ వేసాము, మొక్క చనిపోతుంది, తెలియకుండా చనిపోతుంది, కారణం ఏంటని చెప్పి అంటున్నారు. సో నేను ముందే చెప్పాను, నేను ఒక 3-4 months కిందే చెప్పాను, సార్ మీరు అలా అడ్డగోలుగా వేసుకోకూడదు. మనకి 4 వర్షాలు పడంగానే ఎందుకు వేసుకోవాలి? మనం అట్లా వేసుకోకూడదు. ఎందుకు అంటే వేడి, భూమిలో ఉన్న వేడి అనేది కంపల్సరీ మనం పోవాలి, పోయిన తర్వాత వేసుకోవాలి. అంతేగాని ముందుగా వేసుకుంటే మనకి 4 రూపాయలు ఎక్కువ వస్తుంది, తర్వాత వేసుకుంటే 4 రూపాయలు తక్కువ ఉంటుందంటే అది అపోహ. అది చాలా వరకు అపోహ అండి. ముందేసుకుంటే మంచిది, కాకపోతే ముందేసుకుని నువ్వు ఎంత నష్టపోతున్నావు తెలుసా? ఎండ క్లైమేట్కి 1000 మొక్కలు మనం వేస్తే అందులో ఒక 500 మొక్కలే ఉంటుంది. మళ్ళీ ఒక 500 మొక్కలు వేస్తావు, మళ్ళీ 500 మొక్కలు అంటే వేస్తూనే ఉంటావు. సో ఎప్పుడు ఏంటంటే సీజన్ బట్టి వేసుకోవాలి. పైన మనకి దేవుడు ఇచ్చిన వర్షాలను బట్టి వేసుకోవాలి, కానీ మన సొంత నిర్ణయంగా భూమిలో ఉన్న వేడి పోగొట్టకుండానే వేసుకోకూడదు. అర్థమైందా? ఏదైనా సరే కల్టివేషన్ 1, 2, 3 సార్లు వేసుకోవాలి. ఒక 4 తళ్ళు అంటే 4 సార్లు ఒక వర్షం పడంగానే అప్పుడు మనం వేసుకోవాలి. కానీ వేడి ఉంచుకొని నేను ముందు వేసుకుంటే 4 రూపాయలు, 4 లక్షలు, 4 కోట్లు ఎక్కువ సంపాదించుకోవాలి, అది అపోహ అండి. అలా చేయకూడదు తప్పనిసరి. ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఎంత ఎర్లీగా వేసుకున్నా కూడా నెక్స్ట్ మంత్ వేసుకునే వాళ్ళు కూడా సమానంగా క్రాప్ వస్తుంది. అది మీరు గమనించండి. ఎంత మనం ముందు ఉరికి నీ పాలు తాగినా, నిల్చుని నీళ్ళు తాగినా కూడా సామెత ఉంటుంది మనకి. సో అక్కడే వస్తుంది మనకి. ఎంత హడావుడి చేసినా కూడా, ఎంత లేటుగా చేసినా కూడా అక్కడికే వస్తుంది. సో రేటు అంటావా, మనకి అది మనుషులు అంటే మన రైతులు సాగు చేసే విధానం బట్టి అందరికీ వేసిన అందరికీ పంట అయితే పండదు. అందులో 50 మెంబర్స్కి సరిగ్గా మందులు షెడ్యూల్ వాడుకునే వాళ్ళకి సరిగ్గా ఉంటుంది, లేని వాళ్ళు షెడ్యూల్ లేని వాళ్ళు, వాతావరణ క్లైమేట్ సరిగ్గా లేని వాళ్ళకి సగం 50 మెంబర్ పోయింది. అలాగే సగం దొంగ నర్సరీ సగం ఉంటాయి కదా, సీడ్స్ ప్రాబ్లమ్స్, అది సగం పోతుంది. సో వేసిన వాళ్ళందరిది కోట్లు లక్షలు అయితే రావు. సమానంగా సహజంగా ఏదో రైతులు తప్పు చేస్తూనే ఉంటారు. సో కాబట్టి చెప్తున్నాను, క్లైమేట్ బట్టి, వేరియం బట్టి వేసుకోండి. అలాగే ఎప్పుడు వేసుకో కూడా కొంతమంది వేసుకోకపోతే అడగండి. సో వాటి ముందు కూడా ఎలాంటి షెడ్యూల్ తీసుకో అడగండి, అంతేగాని తెలియకుండా వేసుకోకండి. మొక్కలు చాలా చనిపోతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రికవర్ చేసుకోవాలి, మొక్కని ఎలా బతికించుకోవాలి, ఎలాంటి మందులు వాడుకోవాలి, అడుగు మందులు అయినా, స్ప్రేయింగ్ అయినా, డ్రిప్ అయినా సరే, మల్చింగ్ ఎప్పుడు వేసుకోవాలి, మల్చింగ్ వేసుకోకూడదు. సో ఇలాంటివన్నీ మీకు డౌట్ వస్తే అడగండి, తప్పేం లేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటున్నాను, అందరి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడ మీకు ప్రాబ్లం లేదండి. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ వెళ్ళి పక్కన పెట్టేసి రేటు గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు అయితే రేటు సడన్గా పడిపోయింది తెలుసా మీకు విషయం? 2 రాష్ట్రాల్లో, ఇటు ఏపీ అయినా తెలంగాణ అయినా సరే 2 రాష్ట్రాలు రేటు పడిపోయింది. కారణం ఏంటో మీకు తెలుసా? బక్రీద్ పండగ అండి. బక్రీద్ పండగ వల్ల మనకి అసలు అమాంతంగా రేటు 7 రూపీస్ లీడ్లో నడుస్తున్న రేటు, 5, 6, 7 లీడ్లో నడుస్తున్న రేటు అమాంతంగా పడిపోయింది. ఎంతకి? 3-4కి పడిపోయింది. సో కారణం ఏంటంటే ఒక 4 days మనకి బక్రీద్ ఫెస్టివల్ ఉంది. సో ఫెస్టివల్ ఉండడం వల్ల రేటు పడిపోయింది. మనకి బక్రీద్ వల్ల పడిపోవడం వల్ల రేటు. సో ఇప్పుడు మనకి పెరిగే అవకాశం ఎప్పుడు ఉంది అంటే కంపల్సరీ పెరిగిద్దండి. అందరికీ ఇదే ఆలోచన, ఎప్పుడు పెరిగిద్దని చెప్తారని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. కంపల్సరీ పెరిగిద్ది. అది ఎన్ని రోజుల కంటే మనకి ఒక 4 days తర్వాత నుంచి కంపల్సరీ ఒక 6 to above అయితే ఉంటుంది.
ఇంకా పెరిగే అవకాశం లేదా అంటే సార్ మీరు అంతకుముందు మీ తెలంగాణ అంటే అనుకోకూడదు మీరు ఎప్పుడైనా సరే తెలంగాణ ఆంధ్ర అని చెప్తున్నాను చెప్పేసి. ఎందుకు అంటే రేట్ కంపారిజన్ చెప్పడానికి, అంతేగాని ఏదో ఒక ఫీలింగ్ మీద చెప్పడం లేదు. నేనైతే దీన్ని మనం ఏదో వేరేగా అనుకోకూడదు తప్పుగా. జస్ట్ ఏంటంటే మనకి రేట్ కంపారిజన్ చేసుకోవడానికి అంటున్నా. ఆంధ్ర అండ్ తెలంగాణ చెప్పి 2 రాష్ట్రాలు అందరూ ఒకటే మనుషులు అండి మనము. సో ఈ ప్రజెంట్ మీకు సార్ మీకు స్టార్టింగ్లో జూన్ జూలైలో అప్పుడు స్టార్టింగ్ మీకు వచ్చేసి డిసెంబర్ జనవరిలో ఆ టైంలో మీకు 21 రూపీస్ నడిచింది కదా. సో మరి మాకేంది ఈ పొజిషన్ అంటే మీరు కూడా చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్. సో ప్రజెంట్ ఏంటంటే అండి అందరికీ రేట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనకి సాదా కాయలు, మహారాష్ట్ర కాయలు, అలాగే తెలంగాణ కాయలు కొంచెం ఓవర్గా క్రాప్ వేశారు. ఓవర్గా క్రాప్ వేయడం వల్ల అమాంతంగా రేట్ అయితే డౌన్ అవ్వడం జరిగింది. సో కారణం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సాదా కాయలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ మహారాష్ట్ర కాయలు పడిపోయినాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో కాయలు చూసుకుంటే కూడా జస్ట్ ఒక 20 డేస్లో క్లోజ్ అయిపోతాయి మనకి. నాకు తెలిసి ఎంత అంటే ఒక 10-15 రోజులు అంతేగా. ఆల్మోస్ట్ స్టార్టింగ్లో ఒక 3-4 బండ్లు పోయేది ఒక రోజుకి వచ్చేసి ఒక సేట్ కాడ. ఇది హోలీ అంకుల్ కానివ్వండి, అలాగే శివన్న కానివ్వండి, జానీ అని కానీ ఇలాంటి మా దగ్గర దళారుల దగ్గర ఒక రోజుకి 3-4 బండ్లు పోయే బండ్లు ఈరోజు ఒక సీజన్ బట్టి ఒకటి అట్లా పోతున్నాయి మనకి. ఎందుకంటే ఒక 20 టన్నుల బండ్లు, 15 టన్నుల బండ్లు, 15 టన్నుల బండ్లు అట్లా పోతున్నాయి. కారణం ఏంటంటే కాయలు అయిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ మీరు టెన్షన్ పడే అవసరం లేదు. సో దీని తర్వాత మీకు పెరిగేది ఈ మంత్ అయితే వదిలేయండి. నెక్స్ట్ మంత్ పెరిగే అవకాశం కంపల్సరీ ఉన్నది. అయితే చెప్పుగా ఎంత పెరిగిద్ది అంటే అది మన చేతుల్లో కాదండి. మళ్ళీ క్రాప్ అక్కడ మీరు ఏపీలో క్రాప్ ఉన్న బట్టి అంటే కొన్ని ఏరియాలు ఎలుగుంటపాలెం కానీ, రైల్వే కోడూరు కానీ, ఒంగోలు కానివ్వండి, మనకి చాలా ఏరియా ఉన్నాయి కదా మార్కెట్ వచ్చేసి. అలాగే మనకి ప్రతి చోట ఉంది కాబట్టి మనకి ఆ మూమెంట్ బట్టి ప్రతి ఏరియాది ఎటువంటి రేట్లు నడుస్తుంది మీకు ప్రతి చెప్తూ ఉంటాను. ఆ ఏరియాని బట్టి మీరు కటింగ్ చేయించుకోవచ్చు. లేదంటే దళారుని ఏదైనా పంపిస్తానండి, అది అందులో అభ్యంతరం ఏం లేదు. మీకు ఎక్కడైనా సరే ఎకరాలు 40-50 ఎకర్స్ ఎబోవ్ ఉంటే మీకు చెప్పండి, దళారుని పంపించడం జరుగుతుంది. అది యూనియన్ లేకపోతేనే, ఎందుకంటే యూనియన్ ఉంటే కష్టం అండి. అక్కడ యూనియన్ ఉంటే మనం పంపించడం జరగదు కాబట్టి, ఎందుకంటే యూనియన్ కాబట్టి అక్కడ అది వేరే లెక్క ఉంటుంది కాబట్టి. అలా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది రేట్ వచ్చేసి. ప్రజెంట్ ఎంత నడుస్తుందంటే ఇప్పుడు మనకి బక్రీద్ పండుగ ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి 6 రూపీస్ అయితే కంటిన్యూ నడిచిద్ది మనకి. 6 to above ఇప్పుడు కంటిన్యూ నడిచిద్ది ఇప్పుడు. సో ఎంత అనేది మీకు షార్ట్ రూపంలో మీకు చెప్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు నేను రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా హైదరాబాద్కి వెళ్ళి లోకల్ మార్కెట్ ఎలా నడుస్తుంది, బాట సింగారం పెద్ద మార్కెట్ అండి, బాట సింగారం. అలాగే మనకి లోకల్గా అమ్ముకోవచ్చా, లేకుంటే లోకల్ మార్కెట్ ఇస్తే మనకి ఎంత లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఒక 3 టన్నుల బండ్లు మనం అమ్ముకుంటే ఎంతవరకు లాభం వస్తుంది, ఇలాంటి మీకు ప్రతిదీ కూడా ఒక మీకు ఎలాగంటే తెలియడం కోసం ప్రతి రైతుకి పండియడము తెలియాలి, అమ్మడము తెలియాలి, ప్రతి షెడ్యూల్ కూడా తెలియాలి. ఎందుకంటే రైతుకి అమ్మే విధానం తెలియాలి, పండించే విధానం తెలియాలి, పంట ఎలా పండేయడం తెలియాలి. సో ప్రతిదీ కూడా మీకు చెప్తూ ఉంటాను. కాకపోతే ఒకటేనండి, నేను ఇలా బొప్పాయి కంటిన్యూ వీడియో చేయాలి అంటే ఒకటే మాట, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అంతకు మించి మనం ఏం చేయలేము. ఎందుకంటే దీనికి మించి మనం మీ అంతూ నాకు వచ్చే లాభం ఏంటంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒకటే. దాని మించి మీ దగ్గర డబ్బులు నేను ఒక 20 లక్షలు 30 లక్షలు అయితే ఆశించట్లేదుగా. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి, అది అంతే. ఎందుకు అంటే బొప్పాయి రైతులు ఎలాగంటే చాలా తక్కువ, రేర్గా బొప్పాయి సాగు చేసేది పంటల రైతులు చాలా తక్కువ. ఆ తక్కువ మెంబర్స్లో ఇంకా తక్కువ మెంబర్స్ చేసుకుంటాం సబ్స్క్రైబ్. ఎలాగంటే చేసుకోవాలా అన్నట్టుగా చేసుకుంటున్నారు. అంటే కొంతమంది అందరూ ఫోన్ చేసి సార్ వీడియోస్ బాగున్నాయి, మందులు బాగున్నాయి, రిజల్ట్ సూపర్గా ఉంది అంటున్నారు. మందులు వాడుకున్న రైతులు కూడా మనకి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే మందులు వాడుకుంటున్నారు. సో మళ్ళీ ఆ రైతు వచ్చేసి మనకి సార్ మన వీడియో నుంచి వాడుకున్న, యూట్యూబ్ నుంచి వాడుకున్న, ఉపేంద్ర దగ్గర నుంచి వాడుకున్న రిజల్ట్ బాగుంది అని చెప్పి ఒక షార్ట్ కూడా నాకు పంపట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మందులు ఉపేంద్ర సార్ చెప్తే మందులు పంపిస్తారు, మేము వాడుకున్నాం, హ్యాపీగా ఉన్నాము. అంతేగాని అక్కడ ఏరియాలో ఉండి ఒక షార్ట్ పంపిద్దాము, అలాగే అందరు రైతులు పంపిద్దాము తెలుసుకోవడం అలా లేదు ఉద్దేశం ఎవరికైనా. ఎందుకంటే అలా పార్షాలిటీ మనకి ఉండకూడదు. ఏదైనా సరే ఒక ప్రతి రైతు, చాలామంది రైతులు వచ్చేసి నష్టాలు ఉన్నారు, నష్టాల నుంచి బయటపడాలి. ఎందుకంటే మంచి మందులు ఉన్నాయి, ప్రతి మందులు ఉన్నాయి కాబట్టి వాడుకొని రైతులు బయటపడితేనే ఒక రూపాయి అంటూ వస్తుంది వాళ్ళకి. సరైన మందులు వాడుకోకపోతే వాళ్ళకే నష్టం జరగడం జరుగుతుంది అని చెప్తున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే బొప్పాయి సాగు గురించి ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు నాటుకోవాలి, ప్రతిదీ షెడ్యూల్ స్టార్టింగ్లో ఎలాంటి మందులు వాడుకోవాలి, పిచికా చేసుకోవాలి, డ్రిడ్జింగ్ చేసుకోవాలి, మొక్కలు చనిపోకుండా ఎలా మనం కాపాడుకోవాలి, మొక్కలు చనిపోతే వాటికి ఎలాంటి రిజంబుల్గా ఎలా ఐడియా. ఇంకోటి అంటే చిన్న విషయం ఏంటంటే సార్, ప్రతి రైతు ఇంగ్లీష్లో టాకింగ్ చేస్తే అంటే మాట్లాడితేనే అని కాదు, నాకు ఇంగ్లీష్ అని అంతగా రాకపోవచ్చు. సో బట్ ఏంటంటే ఏదో యూట్యూబర్స్ అంటే ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలని చెప్పి అలా రూల్ ఏం లేదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అంతేగాని ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్ చెప్పాలంటే మన వల్ల కాదండి.
ప్రతి ఒక్క రైతు కొంతమంది మన రీసెంట్గా ఒక కామెంట్ చదివాను, ఇంగ్లీష్ రాదా అని చెప్పి అంటున్నారు. ఇంగ్లీష్లో ఎందుకు చదవాలండి, ఇంగ్లీష్లో ఎందుకు చెప్పాలి, అవసరం నాకేంటి ఇంగ్లీష్లో చెప్పడానికి. ఇంగ్లీష్ మీడియంలో నేను టాప్ ర్యాంకర్లో ఉంటే ఇలాంటి మనం చేయలేం కదా. ఎందుకని మనం చేసే పని మనం గౌరవించుకోవాలి, కానీ ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడే స్టైల్ కానీ చాలా తప్పండి. అది మనం చేసే పని మనం గుర్తించుకోవాలి అంతే, అనేది చెప్పగలుగుతాను. సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. మరి ఉంటాం. మరి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఫోన్ చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్య ఉంటే మీకు మొక్కల గురించి కానీ సీడ్స్ గురించి కానీ ఏదైనా సరే ఉంటే కామెంట్ చేయొచ్చు, కామెంట్లో చేయండి కంపల్సరీ. అలాగే ఫోన్ కూడా చేయొచ్చు, వాట్సాప్ ఇమేజెస్ కూడా పెట్టచ్చు. ఉంటాం మరి. బాయ్ అండి. ప్రతి ఒక్కరు అయితే ఏదంటే సో వేసుకున్న వాళ్ళు ఉంటే మొక్కలు ప్లాంటేషన్ చేసుకుని ఉంటే వాళ్ళు నాకు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది, సార్ మరి మేము మొక్కలు వేసుకున్నాము, ఫలాని ఒక సబ్స్క్రైబర్ కానీ యూట్యూబర్ కానివ్వండి షాపులు కానీ ఇన్ని మందులు ఏమని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పి అంటున్నారు. సో తప్పండి అది. నేనైనా ఎవరైనా సరే ఒరిజినాలిటీ ఒరిజినల్గా తెలుసుకోండి. మొక్క వేసినప్పుడు ఒక 7 days దాకా మనం ఎలాంటి డ్రించింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ చేయకూడదు, ఎటువంటి మందు కూడా వేసుకోవద్దు. ఎందుకంటే మొక్కని మొక్కలాగా బతకనివ్వండి, అదొకటే చెప్పగలుగుతాను. ఎందుకు అంటే మొక్క మనం వేసినప్పుడు ఆ యొక్క వేరు అనేది ఒక ప్లాంట్ అంటే వేరు ఒక భూమి బోధన తీసుకోవాలి, జాయింట్ పర్పస్గా అవ్వాలి. ఎందుకు అంటే తీసుకోవాలి, ముందు బతకాలి వేరు అనేది. ఆ వేరు బతికిన తర్వాత మనం ఎటువంటి ప్లానింగ్ చేయొచ్చు, కానీ మొక్క వేయంగానే టకాటక మందులు స్ప్రేయింగ్ చేయకండి. జస్ట్ ఎలాంటి మందులు స్ప్రేయింగ్ అంటే ఏదైనా సరే మీకు మొక్క హెల్దీ పర్పస్గా లేకపోయి ఉంటే ఒకటి బ్లూ కాపర్ సాఫ్ 2 చాలండి. ఎందుకు అంటే మొక్క హెల్దీ పర్పస్సే, మొక్క చాకుండా బతికించడం కోసం. అలాగే ప్లాంటోమేషన్. ఎందుకు ప్లాంటోమేషన్ అంటే యాంటీబయాటిక్ అండి. ఈ 2 మందులు ఏదో ఒక మందులో అంటే 2 మందులు వేసుకోకూడదు, బ్లూ కాపర్ అయినా సాఫ్ అయినా రెండిట్లో ఏదో ఒక మందే, దాంట్లో కంపల్సరీ ప్లాంటోమేషన్ వేసుకోండి చాలండి. ఇది జస్ట్ ఎలాగంటే 5 daysకైనా 4 daysకైనా 6 daysకైనా జస్ట్ డ్రించింగ్ చేయండి, స్ప్రేయింగ్ చేయండి చాలు. ఎందుకంటే మొక్క మనకి యాక్టివ్గా ఉండడానికి, వేరు వ్యవస్థ దిగడానికి, అంతే బతకడానికి. దీని తర్వాత ఎలాంటి మందులైనా వాడుకో, అంతేగాని ఎటువంటి మందులు మీరు వాడకూడదు స్టార్టింగ్లో. అలాగే మనకి అడుగు మందులు ఎటువంటి మందులు వేసుకోవాలి, గ్రాన్యూల్స్ ఎటువంటి వేసుకోవాలి, పంట వేయకముందు గ్రాన్యూల్స్ వేసుకోండి కంపల్సరీ. పంట వేసిన తర్వాత పంట వేయకముందు గ్రాన్యూల్స్ వేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే అంత రూట్స్ డెవలప్ బాగుంటుంది మనకి. అంతేగాని పంట వేసిన తర్వాత ఒక 5 to 7 days దాకా మనం ఎటువంటి మందులు వాడకూడదు. ఎటువంటి ప్రాబ్లం మీకు వస్తే అనిపిస్తే మనకి కామెంట్ చేయండి, ఇమేజెస్ పెట్టండి సార్. ఉంటాం.